సిద్దిపేట జిల్లా మండల పరిధి చెర్ల అంకిరెడ్డిపల్లి ఓ నిరుపేద కుటుంబంతో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీ శ్రేణులతో కలిసి సన్నబియ్యంతో చేసిన భోజనాన్ని తిన్నారు. ఈ సందర్భంగా వికలాంగుల జిల్లా అధ్యక్షులు సింగిరెల రాజు మాట్లాడుతూ, కుటుంబానికి చెందిన ఆ తల్లి మాట్లాడుతూ, ఎన్నో ప్రభుత్వాలను చూశాను కానీ నేటి ప్రజాప్రభుత్వం మా పేదవారి గురించి ఆలోచించి సన్నబియ్యం పథకం తేవడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. దొడ్డు బియ్యం తిన్నాం. 10 ఏళ్ళ ప్రభుత్వం ఉంది కదా, అప్పుడు దొడ్డు బియ్యం తిన్నాం. ఇప్పుడు మాత్రం సన్న బియ్యం తింటున్నాం. ఏంటంటే మా రేవంత్ అన్న ప్రభుత్వం కూడా సన్న బియ్యం తింటున్నాం. ఇక్కడ మేము ఇంత సంతోషంగా అంటే అన్ని సంక్షేమ పథకాలు చేసి మా అన్న రేవంత్ అన్న ఆయనకు రుణపడి ఉంటాం. అన్న రేవంత్ అన్న నువ్వు ఫ్రీ బస్ పెట్టినావు అన్న, ఉంటావా? మళ్ళా మాకు యువ పథకం ఇస్తున్నావు, రాజు యువ పథకం ఇస్తున్నావు, మళ్ళీ సన్న బియ్యం తెచ్చినావు అన్న. ఇట్లా ఎవరు చేయాలన్నా ఏంటవా? కేంద్ర ప్రభుత్వం చేయలే ఇయ్యాలా, తెలంగాణలో కూడా మా రేవంత్ అన్న చేసింది ఇయ్యాలా. నేను సన్నని తింటున్నాం అన్న, నేను చూడన్నా. అప్పుడు గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాత్రం దొడ్డు బియ్యం తిన్నామన్నా, పురుగుల బియ్యం తిన్నాం మేము. అన్న రేవంత్ అన్న నీకు థ్యాంక్ యూ చెప్తున్నా అన్న, ఏంటవా? థ్యాంక్ యూ అది నీకు అందరూ రుణపడి ఉంటామన్నా. మా పేదల మంది సాయం చేసినామన్నా. ఇదే అన్న ఏంటవా? మీ వల్ల మా సన్న బియ్యం తింటున్నాం. మీరు అందరూ సమానం చూస్తుందంటే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ, వేరే ఏ పార్టీ లేదన్నా. బీఆర్ఎస్ లేదు, బీజేపీ లేదు, ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ అందరూ సమానం చూస్తుంది, అంతేనా?